హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హన్వితాస్ కలెక్షన్. ఈ వీడియోలో మీకు నేను ఒక బ్యాంగిల్ డిజైన్ చూపిపోతున్నాను. ఫస్ట్ ఇలా బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశానండి. వ్రాపింగ్ ఎలా చేసుకోవాలి, ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి అనేసి. ఎవరన్నా చూడకుంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇలా 4 సైడ్స్ మనం స్టిక్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంటే డిజైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాంగిల్ మీద. తర్వాత నేను 3 mm రౌండ్తో స్క్వేర్ చుట్టూరుగా పెట్టేశాను. తర్వాత 6K ఐ షేప్వి తీసుకొని వి షేప్లో పెట్టాను. తర్వాత ఒక స్క్వేర్ స్టిక్ చేసుకొని తర్వాత ఒక 3 mm స్టోన్ స్టిక్ చేశాను. ఇలాగే ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలి. సేమ్ అటుపక్క చేసేట్టే 6K ఐ షేప్ పెట్టుకొని తర్వాత స్క్వేర్ పెట్టేసి 3 mm రౌండ్ స్టిక్ చేశాను. రిమైనింగ్ 3 సైడ్స్ కూడా ఇలాగే మనం డిజైన్ కంప్లీట్ చేసుకోవాలండి. ఈ డిజైన్ కంప్లీట్ అయ్యాక నేను మీకు బ్యాంగిల్ లాస్ట్లో చూపిస్తాను. గమ్ అనేది ఏం ఎక్కువ కాదండి, అది డ్రై అయిపోయాక మనకి ఏం కనిపించదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా వీడియోని లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి. చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. చూడండి 99% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.